ప్రజల మధ్య నుండి రాజదండము తొలగదు, రాజులు అతనికి విధేయులై ఉండురు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు మనం ఆలోచిస్తే యాకోబు గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ, యాకోబు తన బిడ్డలను దగ్గరికి పిలుచుకుంటాడు. యాకోబు గారు తన కుమార్తెను దగ్గరికి పిలుచుకోవడము జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి అని అంటే మొదటి నుంచి 3 వచనాల వరకు చూసినప్పుడు దగ్గరికి పిలుస్తుంది. మరి 3 నుంచి 8 వరకు చూసినప్పుడు యూదా మొదలుకొని మిగిలిన కుమారులను దీవించినట్టు. అంతేకాకుండా 29 నుంచి చూస్తే తన భూస్థాపనము గురించి ఆజ్ఞ ఇచ్చిన గురించి రాయబడింది. ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లలను యాకోబు గారు ఏం చేస్తున్నారు? దీవిస్తూ ఉన్నారు. అంతకుముందు మనం ఆలోచన చేస్తే మొదటి నుంచి చూస్తే యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేనో, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును. రూబేను మొట్టమొదటి కుమారుడు, నా బలము, నా శక్తి అయి ఉంటున్నావని చెప్పి తండ్రి గుర్తు చేస్తూ ఉన్నారు. చాలా వరకు పెద్ద కుమారుడు నిజంగానే తండ్రికి బలమే, తండ్రికి బలమే పెద్ద కుమారుడు. ఎందుకు బలము అంటే ఆ పెద్ద కుమారుడు మాత్రమే తండ్రికి ఆశ్రయం. మొట్టమొదటి అంతవరకు ఆ తండ్రి ఎన్నో కష్టాలు పడి ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాడు. అన్నదమ్ముల మధ్యలో దెబ్బలు కలిగింటాయి, అంటే ఆటుపోట్లు కలిగింటాయి, అవమానాలు వచ్చింటాయి, విడిపోయి ఉంటారు, దూరంగా ఉంటారు. ఎంతో కష్టపడి కట్టుకుంటున్న తన ఇంటికి తన కష్టాన్ని మార్చడానికి ఎవరు తోడుగా ఉంటారనంటే మొదటి కుమారుడు తండ్రికి తోడుగా ఉంటాడు. మొదటి కుమారుడు. అందుకనే యాకోబు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును. అంటే నా ప్రథమమైనటువంటి ఫలం, మొట్టమొదటి కుమారుడవు నీవు నాయనా అని చెప్పి రూబేను పిలుస్తూ ఉంటున్నారు. నీళ్ల వలె ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదికెక్కి అతడు నీ తండ్రి మంచం మీదికెక్కితివి, దానిని అపవిత్రత చేసితివి. అతడు నా మంచం మీదికెక్కెను. సిమియోను, లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గముల బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల ఉదికాలిన నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది అని అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. పెద్ద కుమారుడు తండ్రికి ఎంతో ఇష్టము, కానీ ఆ పెద్ద కుమారుడు చేసినటువంటి పని ఏంటి? తండ్రి అర్థం ఏంటి అని అంటే, మామూలుగా మన పిల్లలు మన మంచాలే చేస్తారు, మన ఒళ్ళో చేస్తారు, అన్ని ఆ వల్ల ఇబ్బంది కాదు. కానీ ఏం చేశాడు తమ్ముడు? రూబేను చిన్నమ్మ దగ్గర చేయించాడు. మన చిన్నమ్మనంటే తన తండ్రి భార్య దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? నీవు నా బలమై ఉంటున్నావు, నువ్వు నా శక్తి అయి ఉంటున్నావు, కానీ నీవేం చేసినావు? అంటే నేనుండాల్సినటువంటి స్థానంలో నీవు ఉన్నావని తెలిసి నీవు ఇక
చేసావు నాయనా అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. అంటే శాపం వచ్చిన పెద్ద కుమారుడికి అంటే దీని అర్థం ఏంటి అంటే వరుస క్రమం, వాయు వరుస క్రమం. తండ్రి, చిన్నమ్మ, మన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరు ఏంది, అక్క చెల్లి ఏదైతే ఉందో ఆ క్రమాన్ని మనము ఆ క్రమాన్ని మనం ఏం చేయాలి, పాటించేవాడిగా. ఇక్కడ ఎవరు తప్పిపోయినారు? రూబేను తప్పిపోయాడు. కింది వచనాలను మనం చూసినప్పుడు 8 నుంచి యోదాకు చెప్తున్నాడు, ఆశీర్వాదనాన్ని చూపిస్తున్నాడు. నీకేం ఆటంకం లేకుంటది యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదాకు చెప్తున్నాడు, నీ సహోదరులు నిన్ను. యూదాకు ఆ విషయాల్లో, యూదా అన్నదమ్ములకు ఆ విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి ఏం చేస్తున్నాడు? యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి పెద్ద కుమారుని పాత్ర గృహంలో చాలా తండ్రి తర్వాత పెద్ద కుమారుని పాత్ర చాలా. పెద్ద కుమారుడు ఒకవేళ తప్పిపోతే ఆ కుటుంబమే తప్పిపోతుంది. పెద్ద కుమారుడు కుటుంబంలో తప్పిపోతే కుటుంబమే. ఎందుకనంటే మా అన్న ఇట్లా లేడా, వానికి ఏం చెప్పవా నువ్వు అని చెప్పి స్టార్ట్ అయింది. అన్ని తరపులో ప్రారంభమైంది. అందుకనే యాకోబు గారికి కోపం వచ్చి, బాధ కలిగి, ఇబ్బంది కలిగి, మనసు నెమ్మది లేక తను ఏం చేస్తున్నాడు అంటే, నీకు ఇది సరిపోదు, నీకు వేరు చేస్తున్నానని చెప్పి ఇందులో చేరవద్దు నీవని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు వేరుగా ఉన్నావు, నా రక్తంలో పుట్టావు, నా శక్తి అయి ఉన్నావు, నా బలమై ఉన్నావు, అయినను నువ్వు తప్పిపోయి ఉన్నావు. కాబట్టి నువ్వు వేరుగా ఉండాలని. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8 నుంచి 14 వరకు, 8 నుంచి 9 వరకు. ద్వితీయోపదేశ కాండము 4 మొదటి నుంచి 10. దయచేసి ఎవరికి దొరికితే వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుతున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుతున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో ఎవరైనా గొప్ప భయభక్తులు కలిగినటువంటి సేవకులు ఉన్నారనుకోండి, ఆయన ఉండి కొన్ని మాటలు నేను బైబిల్లో రాస్తా అని అంటే అదేమైతుంది? తప్పైతుందో రైట్. ఒకవేళ ఇంగ్లీష్లోకి వెళ్ళి ఉన్నటువంటి మాటలు ఏమైనా తీసుకున్న తప్పైతుందో రైట్. చేసినా తప్పైతుంది, తీసేసినా తప్పైతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం ఏం చేయాలంటే ఏమి చేర్చవో ఏమి తీసుకోలేదు. చదువుతాను. యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూస్తున్నారు కదా. వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటే వారు ఏం చేసిన దేవుడు? దేవుని మాటలకు లోబడినటువంటి వారు నాశనం. అంటే ఆ పదాలను మనం వాడడం లేదు, కానీ ఆ పదాల విషయంలో మనం ఏమీ మాట్లాడకూడదు, కానీ దేవుని వాక్యం మాత్రమే. దేవుని మాట విననటువంటి
కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పి నీవు. ఇక్కడ మనం ఆలోచన పిల్లలు ఉంటారమ్మా, మన పిల్లలు ఎవరి పిల్లలైనా ఇస్తారా? వినరు. కానీ మనం చర్చిలో గంట కొడుతుంది టైం, వాక్యం ఒక వచనం వాక్యం చేస్తారు, టైం చేసి వాక్యం ప్రజలు ఇస్తున్నారా ఇస్తలేరా తర్వాత మాట, ప్రజలు గ్రహిస్తారా లేదా తర్వాత మాట. కానీ సమయము దాని విలువ ఏమిటి అని అంటే 1 గంట అయిందని అంటే సమయం 1 గంట అయింది అని చెప్పి ఆ యొక్క ఒక వచనం భాగాన్ని మనం కూడా మన పిల్లలకు ఏం చేయాలి, దేవుని గురించి వారు విన్నా వినకపోయినా చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ఏం స్వామి గారు చెప్తూనే ఉండాలి. అలా చెప్తూ 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 ఉంటే ఏమవుతుంది, ఇన్నారా లేదా? ఇప్పుడు ఒక బాట లేదనుకోండి, బాట లేకపోతే మనం మనసులో నడుస్తుంటే బాట పడుతుందే పడదు. పక్కల మొత్తం పచ్చగా ఉంటుంది, మనసుకు నడిచిన కాడికి బాట లేదు. అది ఎద్దుల బండి అయితే ఎద్దుల బండి బాట కనిపిస్తుంది, మనసుకు నడిచిన మనసున్నది, లేకపోతే ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ అడుగులు, ప్రతి దాని అడుగులు దానికి కనిపిస్తుంది. అంటే నడక నేర్పియాలి మనం మన పిల్లలకు. ఇంటరు ఈనాడు తర్వాత మాట పిల్లలకు నువ్వేం చేయాలనుకుంటుంది దేవుని వాక్యము నేర్పించమని చెప్తుంది. అందుకొరకే భవిష్యత్తు గురించి సిద్ధంగా ఉండటానంటే మనం ఈ లోకంలో ఉండలేము శాశ్వతంగా. కాబట్టి మన పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు ఏం చేయాలి, మనం చెప్తానే ఉండాలి. మంచి మాటలు దేవుని ఆజ్ఞలు చెప్తూనే ఉండాలి. అయినా ఉక్కో క్యాల్కులేటర్ వినడా, మనం చెప్తూనే ఉండాలి. అలా చెప్పినప్పుడు ఒకరోజు పిల్లలు ఒక తల్లి ఏం చేసిందంట, తన కుమారుని కొరకు రోజు ప్రార్థన చేస్తుంది. కొడుకు డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నాడంట, తాగుతున్నాడంట, తింటున్నాడంట, తిరుగులాడుతున్నాడంట, ఇంటికి వస్తున్నాడంట. రోజు కుమారుని పని అదే, రోజు తల్లి పని అదే. తల్లి ప్రార్థన, నా కుమారుని బాగు చేయనైనా, నా కుమారుల్లో ఉన్న బలహీనతలు తీసిపోయినైనా, నా కుమారుని గొప్పవాణి చేయనైనా అని అంటే చాలా మంది ప్రార్థన చేస్తున్న అవుతున్నారు. రుద్దమ్మ గారు ఏం చేస్తున్నారట, ఆయన మాకు చేస్తుంది ప్రార్థన, కొరికే మాట్లాడా ప్రయత్నించారా అని అనుకుంటున్నాను చాలా. కానీ అవిన వాళ్ళ పనులు. కానీ ఆ కుమారుడు తప్పిపోయినటువంటి కుమారునిగా ఉన్నటువంటి వాడు ప్రార్థనలో మోకరించడానికి అవకాశం కల్పిస్తున్నాడు, ప్రార్థనలో మోకరించడానికి అలవాటు చేసుకున్నాడు. చేసుకొని అలాగనే అలవాటు చేసుకొని మా అమ్మ నా కొరకు ఇంతగానో ప్రార్థన చేస్తుంది కదా, నాలో ఉన్న ఈ చిన్న అలవాట్లు నేను మార్చుకోలేనా అని చెప్పి అన్ని అలవాట్లు మళ్ళీ భూస్థాపిత కార్యక్రమం. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ కుమారుడు, మా అమ్మ నా కొరకు మంచిగుండమని ప్రార్థన చేసింది, దేవుని మాటల ప్రకారంగా బతుకమని ప్రార్థన చేసింది, దేవుని వాక్యాన్ని బోధించమని ప్రార్థన చేసింది, నన్ను మారు మనసు పొందాలని ప్రార్థన చేసింది. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఎటువంటి చెడు అలవాట్లకు నేను పోను అని చెప్పి తల్లి సమాజం ఆ సహోదరుడు ద్వారా అనేకులకు వాక్యం చెప్పి లక్షల మందిని మార్చడానికి వాడబడే అమ్మాయి ప్రార్థన. ఆయన నీవు చేసే ప్రార్థన వృధా కాదు. ఆ ప్రార్థన ఎవరిస్తున్నారు?
ఆకాశం వైపు చేతులెత్తి నీ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చుమని చెప్పి కన్నీరేలమ్మా కరుణించు కలవరపడకమ్మా కరుణించు యేసు ఆయన ఇడిచే దేవుడు కాదు, ఆయన మరిచే దేవుడు కాదు మన ప్రార్థన. కాబట్టి ఏ తల్లి అయితే తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటే ఆ పిల్లలు తప్పకుండా ఒక చెప్తానే భవిష్యత్తు ప్రణాళిక కొరకు చెప్తూనే ఉండాలి. నాయన యాకోబు గారు చెప్తూ ఉన్నారు, తన పిల్లలకు చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? వినర తర్వాత తప్పకుండా వింటారు. వినరు అని వాడు వినడు లండ కొడుకు అని చెప్పి కూడా మనం దూషించొద్దు, కానీ తప్పకుండా అంతేకాకుండా మీరు ప్రియమైన తల్లిదండ్రులు ఎవరు జీవితం గురించి చాలా ఆయాసపడతారు. ఏ తల్లిదండ్రులకి తల్లిదండ్రుల దగ్గర దేవుడు ఆశీర్వాదాలు వాగ్దానంతో తల్లిదండ్రులు చెప్పడం చాలా మన కుటుంబానికి భవిష్యత్తు కొరకు ఆశీర్వాదకరంగా ఉంటుందని కీర్తనలు 34:8-14 వరకు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన ఏముంచాలంటున్నాడమ్మా? భయభక్తులు ఉంచమంటున్నాడు. చదువుతాను. ఆయన ఏమియో కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉన్నదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట విని యెహోవా యందు భయభక్తులు నీకు నేర్చుకోండి. బ్రతకగోరు వాడెవడైనా మేలు నొందును. అనేక దినములు బ్రతకను కోరు వాడెవడైనా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము. సమాధానం వెతికి దాని వెనకాడును. బ్రతకాలనుకుంటే ఏం చేయాలి? మేలు చేయడం ఇదే, కీడు చేయడం ఇదే అని అంటే కీడు చేయడం చెట్టును పెంచడం కష్టమా, కాపాడడం కష్టమా, కొట్టేయడం కష్టమా అంటే కొట్టేయడమే ఈజీ. చెట్టును పెంచడం చాలా కష్టం. మన పిల్లలు అయినా తల్లిదండ్రుల తప్పు లేకుండా, అయినా ఆ పిల్లలు తప్పిపోతుంటే లోకంలో ఉన్న అనేకులను చూస్తూ వాళ్ళు నేర్చుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు గొప్ప ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై